శ్రీశైలం మనం వెళ్ళిన తర్వాత అక్కడ చూడవలసిన ప్రదేశాలలో ఒకటి ఇష్టకామేశ్వరి అమ్మవారిది. మాకు మా అమ్మవారి దర్శనం అయితే అవ్వలేదు, టికెట్ కూడా మాకు దొరకలేదు. అప్పటికప్పుడు అనుకొని వెళితే ఇలాగే ఉంటుందేమో అనిపించింది. నెక్స్ట్ అక్కడ చూడవలసిన వాటిల్లో పాలధార పంచదార ఒకటి, శ్రీ లలితాపీఠం ఒకటి, శిఖర గోపురం ఒకటి, సాక్షి గణపతి టెంపుల్ ఒకటి, ఇలా పాతాళగంగ ఒకటి, ఇవి చూడాలండి. అలా వెళ్ళిన వాటిల్లో మేము పాతాళగంగకి అయితే ఆటో దగ్గరే కాబట్టి వెళ్ళలేదు. నడుచుకుంటూ రోప్వే మీద వెళ్ళవచ్చు, నడుచుకుంటూనే వెళ్ళొచ్చు. ఇక్కడ పాలధార పంచదార దగ్గర లలితపీఠం, సాక్షి గణపతి ఇవి వెళ్ళినప్పుడు ఈ పాలధార పంచదార దగ్గర ఆదిశంకరాచార్యులు వారిది గుడి కూడా ఒకటి ఉందండి. అక్కడ వీడియో అయితే ఎలా చేయనివ్వలేదు. నెక్స్ట్ ఆయన పాదాలు కూడా అక్కడ ఉన్నాయి. ఈ పాలధార దగ్గర వాటర్ అయితే మిల్క్ లాగే ఉంది. పంచదార దాని దగ్గర వాటర్ ఫాల్స్ దగ్గర అయితే వాటర్ తీపిగా ఉందండి. ఇది నిజంగా ఒక స్పెషల్ చెప్పాలంటేను. చాలా కొండ కిందకంట మనం నడుచుకొని వెళ్ళడం సులువే, ఎక్కేటప్పుడే కొంచెం కష్టం అన్నమాట. శిఖర గోపురం కూడా మీకు ఆల్రెడీ వీడియో కూడా పెట్టేశానండి.